హాయ్ అండి, మనం ఈరోజు చేసుకోబోయేది పానీపూరి అండి. దీనికి మెయిన్గా బఠానీ ఒక 8 అవర్స్ నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేటట్లు రావాలి. తర్వాత దాన్ని స్మాషర్ తీసుకొని నీట్గా స్మాష్ చేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు లైట్గా యాడ్ చేసుకొని మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ మనకు పానీపూరికి కావాల్సిన వాటర్, పుదీనా, బ్లాక్ సాల్ట్, మిర్చి, నానబెట్టిన చింతపండు. ఒక గ్రైండర్లో ఫస్ట్ పుదీనా వేసుకున్నాను, తర్వాత మిర్చి చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను, సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి లైట్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఫైన్ పేస్ట్గా రెడీ అవుతుంది. ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిపైన జాలి పెట్టుకోవాలి. జాలి తీసుకొని ఇదంతా పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కలపడమే, అంతే అండి. మనం ఇంట్లోనే ఇలా బఠానీ వాటర్ రెడీ చేసుకున్నాం అనుకో హెల్త్కి బాగుంటుంది. బయట వాటర్ మంచిగా ఉండదు కాబట్టి ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.